రాష్ట్రానికి ఎన్నటికీ కూడా రాజధాని లేకుండా చేస్తా ఉన్నాడు. ఇప్పుడు కాదు, రాష్ట్రానికి ఫ్యూచర్లో కూడా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తా ఉన్నాడు. ఆ లక్షల ఎకరాలలో అమరావతిలో కేవలం రోడ్లు, డ్రైనేజీలు, నీళ్లు, కరెంటు ఇటువంటి మౌలిక సదుపాయాలు ఇవ్వడానికే అక్షరాల 2 లక్షల కోట్లు ఖర్చు అవుతున్న పరిస్థితుల్లో ఆచరణకు సాధ్యం కాదని తెలిసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన స్కాముల కోసం మాత్రమే రాజధాని అని భ్రమలు కల్పిస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ఇంతవరకు తాను చెప్పినవన్నీ కూడా దొంగ మాటలు అని చెప్పి తేలిపోయాయి. ఇప్పటికే అమరావతికి తెచ్చిన కమిట్ అయిన అప్పులు అక్షరాల 47,387 కోట్ల రూపాయలు. రాష్ట్ర ఖజానా నుంచి అంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి మరో 9,200 కోట్లు ఖర్చు చేయబోతా ఉన్నట్టు చూపుతా ఉన్నారు. స్కాముల కోసం ఎందుకయ్యా రాష్ట్ర ప్రజల వెన్ను విడుస్తున్నావు అని ఎవరైనా ప్రశ్నిస్తే బీపీ పెరుగుతూ ఉంది. ప్రత్యామ్నాయంగా మోస్ట్ ప్రాక్టికల్గా రాష్ట్ర పరిస్థితులను పూర్తిగా మనసులో పెట్టుకొని రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, రావాలి అన్న ఒక తపన తాపత్రయంతో ప్రత్యామ్నాయంగా మచిలీపట్నం నుంచి విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరు మరో 40 కిలోమీటర్లు, ఈ 110 కిలోమీటర్ల హైవేకు అటు ఇటుగా రాజధాని కారిడార్గా పెట్టమని మావిగన్ అని చెప్పి మేము ప్రతిపాదించినాం. మావిగన్ ప్రాంతంలో ఇప్పటికే మేము మా హయాంలో నాంది పలికిన పోర్టు శరవేగంగా మా హయాంలో పనులు కూడా జరిగాయి. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది, 3 రైల్వే స్టేషన్లు, 4 నేషనల్ హైవేలు కలుస్తాయి, 9 గవర్నమెంటు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఈ ప్రాంతంలో, యూనివర్సిటీలు ఉన్నాయి, మరెన్నెన్నో విద్యా సంస్థలు ఉన్నాయి. దాదాపుగా 35-40 లక్షల జనాభా ఇక్కడే ఉన్నారు. అదే అమరావతి అయితే అంత జీరో నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది అని చెప్పాం. మేము ప్రతిపాదించిన మావిగన్కు ప్రజల్లో నుంచి మద్దతు వచ్చేసరికి ప్రజలందరూ కూడా ఇది కరెక్ట్ ఆలోచన, చంద్రబాబు నాయుడు గారి స్కాముల కోసం రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేయడం ధర్మం కాదు అని చెప్పి ప్రజలందరూ కూడా మేము ప్రతిపాదించిన మావిగన్కు మద్దతు పలుకుతుంటే సమాధానాలు చెప్పలేక, తట్టుకోలేక ఆక్రోశంతో చంద్రబాబు నాయుడు గారు బీపీ పెరుగుతూ ఉంది, నోట్లో నుంచి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయనే కాకుండా ఆయన మంత్రుల చేత కూడా అబద్ధాలతో బూతులు తిట్టిస్తూ ఉన్నాడు. ఇప్పటికే దాదాపుగా
1200 కోట్లతో నిర్మించిన అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా 1200 కోట్ల రూపాయలతో నిర్మించిన అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి. ఇవి పక్కన పెట్టి మళ్ళీ వాటి పేరుతోనే అంటే మళ్ళీ సెక్రటేరియట్, మళ్ళీ అసెంబ్లీ, మళ్ళీ హైకోర్టు, మళ్ళీ వాటి పేరుతోనే కొత్తగా బిల్డింగులు కడతానంటున్నాడు. పర్మనెంట్ సెక్రటేరియట్ అని కొత్త నామకరణం చేసి నిర్మిస్తున్న 5 బిల్డింగులలో చంద్రబాబు గారు చేస్తా ఉన్న దోపిడీ చూస్తే రాష్ట్ర ప్రజలంతా నివ్వరబోతారు. సెక్రటేరియట్ పేరుతో, పర్మనెంట్ సెక్రటేరియట్ అనే పేరుతో 5 బిల్డింగుల నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న దోపిడీని చూస్తే రాష్ట్ర ప్రజలు నివ్వరపోతారు. 2018లో ఇదే 5 టవర్ల కోసం 52,20,496 ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియాతో ఇవే 5 బిల్డింగులు కట్టడానికి ఆ రోజు 2,271 కోట్లకు చంద్రబాబు గారు టెండర్లు ఖరారు చేసి అప్పగించారు. అప్పట్లో 2018లో ఈ లెక్కన ఒక్కో ఎస్ఎఫ్టీకి సుమారుగా అంటే 52,20,496 ఎస్ఎఫ్టీ అవే బిల్డింగులు, ఆ 5 బిల్డింగులు. వాటికి అప్పట్లో టెండర్లు ఆయన ఖరారు చేసింది 2,271 కోట్ల రూపాయలతో టెండర్లు ఖరారు చేశారు. ఈ లెక్కన ఒక్కో ఎస్ఎఫ్టీకి సుమారుగా అప్పట్లో 4,350 పడుతుంది. 2018 రేట్ల ప్రకారం అప్పటికి అది ఎక్కువ. కానీ మళ్ళీ ఇవే బిల్డింగులు గతంలో వర్కులు ఎవరికైతే ఇచ్చినారో ఆ టెండర్లను క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త టెండర్లను మళ్ళీ పిలిచి, ఆశ్చర్యం ఏమిటంటే గతంలో ఉన్న వాళ్ళే మళ్ళీ కాంట్రాక్టర్లు మారలా, మళ్ళీ వాళ్ళే ఎగ్జాక్ట్గా. ఆ టెండర్లను రద్దు చేసి మళ్ళీ అవే కంపెనీలకే అవే పనులే ఇచ్చాడు. ఒక టైలర్ మేడ్ రిగ్గింగ్ పద్ధతిలో టెండర్లు ఈ కంపెనీలకు వచ్చేలా చేశాడు. దీని వెనుక ఉన్న మంత్రం ఏమిటో చెప్పమని అడుగుతూ ఉంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పరు. కానీ బీపీ మాత్రం పెరుగుతూ ఉంటుంది ఈ ప్రశ్నలు అడిగినప్పుడు మాత్రం. ఇవే 5 బిల్డింగులకు సంబంధించి ఇప్పుడు ఇచ్చిన ఈ 5 బిల్డింగులకు సంబంధించి ఇది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు కొద్దిగా అటెన్షన్ పెట్టి వినండి. ఇవే 5 బిల్డింగులకు సంబంధించి కేవలం స్ట్రక్చర్ కోసమే, బిల్డింగ్ పూర్తి కాదు, కేవలం స్ట్రక్చర్ కోసమే ఇవే 5 బిల్డింగులకు ఇప్పటికీ 4,354 కోట్ల రూపాయలకు ఫైనలైజ్ చేసినారు. మళ్ళీ ఇదే బిల్డింగుల కొరకే ఇదే కాంపౌండ్లోనే వీటికి డ్రైనేజు నీళ్లు ఇతర ఇన్ఫ్రా కోసం అని చెప్పి మరో 1,053 కోట్లకు ఫైనలైజ్ చేశారు. మళ్ళీ ఇవే బిల్డింగుల్లోనే మళ్ళీ లిఫ్టులు, ఏసీలు, ఎలక్ట్రికలు, ప్లంబింగ్ పనుల కోసం మరో 2,316 కోట్లకు మళ్ళీ ఫైనలైజ్ చేసినారు. మళ్ళీ అంతటితో ఆగిపోలే, బిల్డింగ్ పూర్తి కాల. మళ్ళీ ఇదే బిల్డింగులకే అదనంగా ఈసారి గ్లాస్ ఫిట్టింగ్ అంట, అద్దాల కోసం
ఏకంగా మరో 2540 కోట్లు. ఆ 5 బిల్డింగులకు అద్దాలు వేయడానికి 2540 కోట్లు మళ్ళా కట్టబెట్టారు. మళ్ళా సేమ్ కాంట్రాక్టర్లకే సుమా ఒక్కొక్కరికి ఒక్కొక్క కాంట్రాక్టర్ కాదు, ఒక్కొక్క పనికి ఒక్కొక్క కాంట్రాక్టర్ కాదు, మళ్ళీ వాళ్ళకే అన్నీ. ఈ బిల్డింగులకు డిజైన్ చేయడానికి మళ్ళీ 401 కోటి. ఈ బిల్డింగులకు డిజైన్స్ ఇవ్వడానికి మళ్ళీ 401 కోటి. వెరసి ఈ 5 బిల్డింగులకు అయ్యే ఖర్చు ఏకంగా 10,665 కోట్లు. అంటే స్క్వేర్ ఫీట్కి ఈ 52,20,496 SFT ఏదైతే ఉందో స్క్వేర్ ఫీట్కు వెరసి ఈ 10,665 కోట్లు, స్క్వేర్ ఫీట్కు వెరసి 20,427 రూపాయలు పర్ స్క్వేర్ ఫీటు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షను. మా మధు అక్కడే ఉన్నాడు, ముక్కును లేలేసుకుంటా ఉన్నాడు పక్కనే. ₹20,427 పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షను. మళ్ళీ వీటిలో ఇంటీరియర్లు లేవు, ఇంటీరియర్స్ వేరే. మళ్ళా వాటిలో ఇంటీరియర్సు, వాటి ఫర్నిచరు ఇవన్నీ వచ్చి పూర్తయ్యేసరికి బహుశా ₹30,000 ₹40,000 పర్ ఎస్ఎఫ్టీకి తెగుతుంది. మళ్ళీ అవన్నీ కూడా వచ్చి అవి కూడా కంప్లీట్ చేసేసరికి ఈ మాదిరిగా దోచేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇక్కడ కన్స్ట్రక్షన్లకు ఈ బిల్డింగులకు ఇసుక ఫ్రీ. మళ్ళీ ఇసుక ఫ్రీ. వీటికి జిఎస్టీ ఎగ్జంప్షను, వీటికి జిఎస్టీ రీయింబర్స్మెంట్ ఉంది, ఎంఈఆర్ఐటి ఎగ్జంప్షన్ ఉంది, డిఎంఎఫ్ ఎగ్జంప్షన్ ఉంది, ఎన్ఏసి ఛార్జెస్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రీయింబర్స్మెంట్. వీటి అన్నింటి కూడా రీయింబర్స్మెంట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో చూడండి ఒకసారి మీరే ఆ జీవోలు వాళ్ళు ఇచ్చిన నంబర్సు అన్నీ చూపించమో ఒకసారి. ఫస్ట్ చూపించు, ఆ నుంచి చూడండి. దాని తర్వాత చూపించుమా. ఇవి ఈ రీయింబర్స్మెంట్లకు సంబంధించిన వాల్యూ. ఇంతకుముందు 3,600 ఎందుకు మామ, ఇంతకుముందు 3,600 చూపించు. ఎన్నికి ముందుకు పోతాను, ఎన్నికి పోవాలి నాయన. ఇంతకుముందు 3,673 కోట్లు. ఈ ఎగ్జంప్షన్స్ తర్వాత ముందు ఈ ఎగ్జంప్షన్ మధ్యలో ఇంత ముందు చూపించడం కదా నాన్న, అది చూపించు. ఈ ఎగ్జంప్షన్స్ విలువ 681 కోట్లు. దాని తర్వాత ముందు పనేనా ఒక బరిసి 4,354 కోట్లు. దాని తర్వాత 1,053 కోట్లు. ఏదానికి? ఇది ఆ బిల్డింగులకు లోనే డ్రైనేజు, నీళ్లు, ఇతర ఇన్ఫ్రా కోసం. తర్వాత ఈ పక్కన ఇదే బిల్డింగుల కోసమే లిఫ్ట్లు, ఏసీలు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం మరో 2,300 కోట్లకు సంబంధించిన ఇంకో జియో. తర్వాత ముందు బొమ్మ. ఇది అద్దాల కోసం, ఈ బిల్డింగుల్లో అద్దాల కోసం ఇంకో జియో. ఇది 2,540 కోట్లు. ఈ మాదిరిగా లూటీ జరుగుతూ ఉంది. నిజంగా బెంగళూరు, హైదరాబాదు, చెన్నై లాంటి మహానగరాల్లో కూడా 5 స్టార్ సదుపాయాలతో కలిపి, ఐమ్ టాకింగ్ అబౌట్ 5 స్టార్ అకామిడేషన్, అంటే 5 స్టార్ లాబీసు, ఆ మాదిరిగా ఉండే హై ఎండ్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ 4,500 కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. 4,500 దాటదు. అంతేనా? తెలంగాణలో కూడా ఇటీవల
కేసీఆర్ గారు సచివాలయాన్ని తెలంగాణలో కట్టారు. 28 ఎకరాల్లో నిర్మించారు ఆయన. దాదాపు 10 లక్షల చదరపు అడుగులు, 615 కోట్లు. నేను అట్టేసుకున్న 6,000 రూపాయలే. కేసీఆర్ కూడా కన్ను చెదురుతాయి 20,427 రూపాయలు అంటే. కానీ మన సెక్రటేరియట్ బిల్డింగ్ మాత్రం 10,665 కోట్లు. ఏమిటి ఈ దోపిడీ అని ఎవరైనా ప్రశ్నిస్తే బాబుకు బీపీ పెరుగుతుంది. ఈ బిల్డింగులు కాక మళ్ళీ కొత్త అసెంబ్లీ అంటున్నాడు, మళ్ళీ కొత్త హైకోర్టు అంటున్నాడు. కొత్త అసెంబ్లీ కోసం 11,21,975 ఎస్ఎఫ్టీ అంట, మళ్ళా కొత్త అసెంబ్లీ అంట. ఈ కొత్త అసెంబ్లీ కోసం ఇప్పటిదాకా వీళ్ళు తేల్చిన ఖర్చు 1,947 కోట్లు. ఎందుకంటే దానికి సంబంధించి 3 జీవోలు ఇచ్చినారు చూడండి. అంటే స్క్వేర్ ఫీట్కు 17,356 రూపాయలు పడినట్టు. మళ్ళీ కొత్త హైకోర్టు, ఇది మళ్ళీ 20,32,231 ఎస్ఎఫ్టీ. దీనికి ఇంకా పూర్తి టెండర్లు కంప్లీట్ చేయాల. ఇంతవరకు పిలిచిన వాటినే 1,480 కోట్లతో ఇప్పటిదాకా పిలిచినారు. అదే 1,480 కోట్లు. ఇది పూర్తయ్యేసరికి ఇది ఏ స్థాయికి పోతుందో తెలియదు, కానీ ఇంతవరకు పిలిచిన పరిస్థితి ఇది. అంటే ఇప్పటి వరకు 7 బిల్డింగుల కోసం, అంటే 5 బిల్డింగులు సెక్రటేరియట్ పేరిట, ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు, ఈ 7 బిల్డింగుల పేరిట వెరసి 10,665 కోట్లు సెక్రటేరియట్ కోసం, అసెంబ్లీకి 1,947 కోట్లు, హైకోర్టుకు ఇప్పటిదాకా పిలిచిన వ్యయాన్ని లెక్క వేసుకుంటే మరో 1,480 కోట్లు లెక్క వేసుకుంటే ఈ 7 బిల్డింగులకు ఇప్పటిదాకా 14,092 కోట్లు, కేవలం 7 బిల్డింగులకు. నిజంగా ఇది బిల్డింగుల వరకు పరిస్థితి ఇట్లుంటే, ఇక రోడ్లు చూస్తే నిజంగా మళ్ళీ కళ్ళు చెదురుతాయి. అమరావతిలో వేసే రోడ్ల స్కాములు చూస్తే దేశంలో ఎక్కడ కూడా హైవేలు వేసినా కూడా కిలోమీటర్కి అయ్యే ఖర్చు ఎంత అని చెప్పి ఈ మధ్యకాలంలోనే 5 సెప్టెంబర్ 2026 పార్లమెంటులో కేంద్ర మంత్రి గారిని, హైవేస్ మినిస్టర్ని నితిన్ గడ్కరీ గారిని ప్రశ్న అడిగినారు పార్లమెంట్లో. ఆయన ఇచ్చిన సమాధానం ఒకసారి చూస్తే, సివిల్ కన్స్ట్రక్షన్ ఎక్కడైనా కూడా యావరేజ్గా రోడ్లు వేయడానికి నేషనల్ హైవేకి అయ్యే ఖర్చు కిలోమీటర్కు 24 కోట్లు అని చెప్పి ఆయన పార్లమెంటుకు ఆయనంతకు ఆయనే లిఖితపూర్వకంగా సబ్మిట్ చేసిన లెటర్ అది. అక్కడ బాగా కనిపిస్తుంది చూడండి, అటువైపు కూడా బాగా కనిపిస్తుంది, ఇటువైపు కనపడని వాళ్ళకు. కానీ మన అమరావతిలో ఎంత తెలుసా కిలోమీటర్ ఖర్చు? 53 కోట్లు.